రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ల ద్వారా నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉండదు. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఏపీ ఈపీడీసీఎల్ ఆయా యాప్ల నుంచి బిల్లులు చెల్లించే సేవలను నిలిపివేసింది. ఆయా యాప్లలో ఈపీడీసీఎల్ పేరును తొలగించారు. తెలంగాణలో కూడా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఏపీ ఈపీడీసీఎల్ కన్స్యూమర్ యాప్ లేదా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్ ద్వారా కానీ ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ యాప్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించిన కొత్త బ్యాచ్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ తెలియజేశారు. యువకులు, పురుషులకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8:30కు, యువతులు, మహిళలు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. కంప్యూటర్ విద్యలో భాగంగా డీసీఏ, టాలీ, సి లాంగ్వేజ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు యువ జాగృతి పేరిట వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు రామకృష్ణ మఠంలో సంప్రదించాలని సూచించారు. ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం కల్పిస్తామని, సీట్లు పరిమితంగా ఉన్నాయని వెల్లడించారు. నేటి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో ప్రావీణ్యం ఎంతో అవసరమని, అలాగే మానసిక ఒత్తిళ్లను తట్టుకునేందుకు వ్యక్తిత్వ వికాసం కూడా అవసరమని పేర్కొన్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు ఆలస్యంగా నడిచేందుకు వీల్లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో విజయవాడ డివిజన్ పనితీరు మరియు భద్రతపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, అలాగే నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ట్రైనీ లోకో పైలట్లకు సూచించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అమరావతిలోని వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మరియు ప్రాజెక్టుల గురించి వివరించారు. జనరల్ మేనేజర్తో పాటు గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ మరియు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ఉన్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. టీడీపీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు సి రామచంద్రయ్య పేరును ప్రతిపాదించగా, జనసేన నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలైంది. అయితే గత ఎన్నికలకు ముందు పిఠాపురం స్థానాన్ని పవన్ కు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఇప్పుడు వర్మను పక్కన పెట్టారని వర్మ అనుచరులు, పిఠాపురం టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురంలో చేపట్టిన సొంత ఇంటి నిర్మాణానికి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన చంద్రబాబు అనుచరులను భూ మార్పిడి కోసం లంచం డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండడంతో హుస్సేన్ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయనపై వేటు పడడం గమనార్హం. రెవెన్యూ వర్గాల్లో ఈ అంశం సంచలనంగా మారింది. 3 రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా గొల్లపూడిలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పింఛన్ల పంపిణీ పరదాల సీఎంను కాకుండా ప్రజల ముఖ్యమంత్రిని చూస్తారంటూ వ్యాఖ్య. స్వస్థలాలకు చేరిన సైనికుల భౌతిక కాయాలు లడక్ వద్ద నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన 5గురిలో 3 ఏపీ వాసులే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 65,31,000 మందికి పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేశామని, పెరిగిన పింఛన్ 4,000 రూపాయలతో పాటు గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేసినట్టు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్ వంటి వారికి 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 15,000 అందజేస్తున్నట్టు తెలిపారు. పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ 2 కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని,
పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా మోసం, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. మేమెప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానే 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలుండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2075 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు.
ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రూ. 3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం రూ. 3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. గతంలో ఇచ్చిన 3,000 నుంచి 4,000కు పెంచిన మొత్తంతో పాటు 3,000 బకాయిలు కలిపి మొత్తం 7,000 అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. గతంలో ఇచ్చిన 3,000 నుంచి 4,000కు పెంచిన మొత్తంతో పాటు 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 అందిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ రాష్ట్రానికి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని అన్నారు. గతంలో పంచాయతీ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని, పర్యావరణ శాఖను మరింత బలోపేతం చేస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే తమ ధ్యేయమని, ఆ దిశగానే తమ పాలన ఉంటుందని అన్నారు. విజయయాత్రలకు తాను దూరమని, గెలిచినందుకు ఎలాంటి ఆనందం లేదని అన్నారు. చేసిన పనికి అభినందన దక్కితేనే తనకు ఆనందమని అన్నారు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు
ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అని. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచిన విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీడీ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ కోరారు. గత 5 ఏళ్లు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా
మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు సార్. మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి. ఆ మెజారిటీ మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం. చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం. ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ, ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. లడక్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. లడక్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ మేరకు ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ ట్యాంకులో వెళ్తున్న సమయంలో గత శనివారం మంచు కరిగి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుబాన్ ఖాన్ మరణించారు. గన్నవరం నుంచి వీరి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువచ్చి అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తోందని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ స్పష్టం చేశారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తోందని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని అన్నయ్య భవనంలో సంఘ జిల్లా నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఈ నెల 4, 5 తేదీల్లో పర్యటించినట్టు తెలిపారు. ఈ నెల 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాక గొమ్మి, కుక్కునూరు మండలం కివ్వాక, చీరవల్లి మాధవరం, 5వ తేదీన జీలుగుమిల్లి మండలంలో నిర్వాసిత కాలనీలు, జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లావారిగూడెం నిర్వాసిత కాలనీలో రాష్ట్ర నాయకులు పర్యటించనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పర్యటనలో నిర్వాసితులు తమ సమస్యలను వివరించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వాళ్ళు ఇచ్చిన భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి ఇంకా ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అధీనంలోకి రావలేదు. అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీది ముంపు ప్రాంతం కాబట్టి మీకు ఎటువంటి సహకారం ఇవ్వమని చెప్తున్నారు. అలాగే చేసే వ్యవసాయానికి కూడా ఎటువంటి సహకారం లేదు. ఇంకో ప్రక్కన వ్యవసాయ కార్మికులు కూడా అసలు పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే తరలించబడ్డటువంటి నిర్వాసితులకి ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా కల్పించడం లేదు. ఉన్న చోట్ల కూడా తగినంతగా కల్పించట్లేదు. కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే భూములు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ చేసేదానికి కూడా ఇంతకుముందు రైతుల గురించి ఏ రకంగా చెప్పామో అలాంటి పరిస్థితులు, అలాంటి ఇబ్బందులే కౌలు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, ఇంకో పక్కన వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడానికి కానీ, ఉపాధి లేదా పనులు చేసుకోవడానికి కానీ, కూలీనాలి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం, అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఉన్నారు. మళ్ళీ ఈ నెలలోనే వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. దాని మీద కూడా ఇంతవరకు ప్రభుత్వాలు తగిన కార్యాచరణ ప్రకటించలేదు. ఈ విషయాల్ని స్వయంగా ఆ ప్రాంతాలు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించి పరిశీలన చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాక గొమ్ము గ్రామం, అలాగే కుక్కునూరు మండలం కివ్వాక, చీరవల్లి మాధవరం గ్రామం, 5వ తేదీన జీలుగుమిల్లి మండలంలోను, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చల్లవారిగూడెం కాలనీలు, వీటిని పర్యటించి పరిశీలన చేసి విషయాలు తెలుసుకుని వీటిని ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేయడం, అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులు కట్టడమే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది మేము ఈ పర్యటన ద్వారా తెలియజేయాలి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దేవస్థానం పరిధిలోని చిరుత మకాం వేసింది. మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దేవస్థానం పరిధిలోని చిరుత మకాం వేసింది. వరుసగా 3వ రోజు చిరుతపులి సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో లొకేషన్స్ మార్చి చిరుత సంచరిస్తోంది. కామేశ్వరీదేవి సత్రం, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచారం కనిపించింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరుత భయంతో భక్తులు రాక తగ్గడంతో మహానంది పుణ్యక్షేత్రం నిర్మానుష్యంగా మారింది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏపీ రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 కిలోల గంజాయితో పాటు 50,000 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బషీరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఎస్ఓటీ హైదరాబాద్ డీసీపీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఏపీ ఏలూరుకు చెందిన
గేదెల సతీష్, గన్నవరానికి చెందిన కోరాల సాయికుమార్, బండారు శివకుమార్లు ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి ఓఆర్ఆర్ మీదుగా నగరానికి తీసుకొస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు టోల్గేట్ వద్ద బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 33 కిలోల గంజాయి లభించింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులను డీసీపీలు అభినందించారు. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తూ ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్ ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు పాత చరిత్ర నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. 140 కోట్ల భారతీయులు గర్వించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆనందం వ్యక్తం చేశారు. 140 కోట్ల భారతీయులు గర్వించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్లకి గంభీర్ అభినందనలు తెలిపారు. వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన గంభీర్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ. పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా గొల్లపూడిలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పింఛన్ల పంపిణీ. పరదార సీఎంను కాకుండా ప్రజల ముఖ్యమంత్రిని చూస్తారంటూ వ్యాఖ్య. స్వస్థలాలకు చేరిన సైనికుల భౌతిక కాయాలు. లడక్ వద్ద నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన 5గురిలో 3 ఏపీ వాసులే. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.